చూశాడు, తీసుకున్నాడు, నెంబర్ అడిగాను, లేదో అని వెళ్ళిపోతున్నాడు. అటు ఇటు చూశాడు, చూసి ఇట్లా చూశాడు ఒకసారి. నా బాడీ లాంగ్వేజ్ ఎట్లుందంటే, బ్రోచర్ ఇచ్చాను, వేరే క్లయింట్ వస్తున్నారు, బ్రోచర్ ఇచ్చాను కదా, ఇతను ఖచ్చితంగా టర్న్ అవుతాడు నాకు తెలుసు. ఇప్పుడు ఇతను ఇచ్చి ఇక్కడ ఇచ్చేసాను, అయిపోయింది. నేను ఇంకో బ్రోచర్ తీసుకో ఇక్కడ ఇస్తే నేను నా బాడీ లాంగ్వేజ్ పెట్టినప్పుడు అతను నన్ను చూశాడు, నేను అతను చూడలేదు. అక్కడ ఏమైందంటే ఆయన చూడట్లేదు, వెళ్ళిపోయాడు. నేను ఎప్పుడైతే ఇక్కడి నుంచి అతను తెలుసు చూసిండో, అతను తిరుగుతాడో తెలుసు, ఆ బాడీ లాంగ్వేజ్ ఏమైందంటే ఆయన ఎంతో 3 అడుగులు వేసినాడు. వేసి తిరిగేసరికి ఇక్కడే ఉన్నాను. సార్ చెప్పండి సార్ అని, సార్ చెప్పండి ఏంటి అన్నాడు. కస్టమర్ నాకు దొరికాడు. సో అంటే ఇటువంటి విషయాలు చాలా ఇంపార్టెంట్. మన బ్రోచర్ వేయడమే కాదు, కస్టమర్ ఐ కాంటాక్ట్, బాడీ లాంగ్వేజ్, ఆయన దృష్టి, ఆయన ఎట్లున్నాడు, ఆయన ఆలోచన ఏముందనేది వితిన్ సెకండ్స్లో పట్టుకుంటే ఈ కస్టమర్ దొరికిపోయినట్టే. వన్స్ కస్టమర్ ఫోన్ నెంబర్ ఇచ్చినంటే మీరు ఫాలో చేయడం, సైట్ చూపించడం, మీకు క్లోజ్ అయ్యింది. సో ఇక్కడ ఏంటంటే టెక్నికల్గా కస్టమర్ ఎట్లా పట్టుకోవాలి, మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలంటే మార్కెటింగ్ పోతున్నాం, బ్రోచర్ పెడుతున్నాం, నెంబర్ తీసుకున్నాం, ఫాలో చేస్తున్నాం, ఇది కాదండి. చిన్న చిన్న పాయింట్లు ఉన్నాయి, అక్కడ గట్టిగా పట్టుకుంటే మీరు సక్సెస్ అవుతుంది. ఎట్లా పట్టుకోవాలి మీరే రియలైజ్ చేయండి. కస్టమర్ జాగ్రత్త మీ నుండి ఆలోచించండి. కస్టమర్ మీరే జాగా ఉంటే మీరు ఎట్లా ఆలోచిస్తారు? కస్టమర్ నిలబడి చెప్పండి, సార్ మీ జాగా నేను జాగా ఉంటే నేను ఇదే విధంగా ఆలోచిస్తా, మీ ల్యాండ్ నా ల్యాండ్ అని నేను ప్రొడక్షన్ చేస్తా. అండ్ నేను 2 ప్లాట్లు ఇప్పేయడం జరిగింది, డైమెన్షన్ ఉంటా ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాను. ఒక బోర్డు చేపిస్తున్నాను, ద ప్రాపర్టీ బిలాంగింగ్స్ టు జ్యోతి, ద ప్రాపర్టీ బిలాంగింగ్స్ టు గోవింద్. ఆ బోర్డు తీసుకుపోయి డైమెన్షన్లో పెడతా, ఆయన ప్లాట్లో పెట్టి ఫోటో పెట్టి, సార్ మీ ప్లాట్ నేను రెస్పాన్సిబిలిటీ, నా కంపెనీ రెస్పాన్సిబిలిటీ, ఇక్కడ మీ పేరు ఫోటో పెట్టి ఆయన పెడితే ఆయన 100% సాటిస్ఫాక్షన్ అయిపోతుంది.